Comrades, welcome back to Figuring Out by Jay. Comrades, మీరు ఇది ఫేస్ చేసే ఉంటారు. నైట్ మంచి మసాలా కలొకటి వస్తుంది. మీరు ఒక అమ్మాయి మంచాలు ఇరిగిపోయే అంత రచ్చ చేసినట్టు పొద్దున్న లేచి చూడగానే ప్యాంట్ అంతా తడిసిపోయి ఉంటుంది స్పర్మ్స్ తో. అప్పుడు అర్థమవుతుంది మీకు ఏంటిది అంత కళ అని. కళలో మీరు ఫిజికల్ గా కమిట్ అయితే రియల్ గా మీకు స్పర్మ్స్ ఎందుకు లీక్ అయ్యాయి? దాట్స్ బికాస్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. నిన్న చేసిన వీడియోలో బ్రెయిన్ లో 2 పార్ట్స్ అనమాట, ఒకటి రైట్ బ్రెయిన్, ఇంకొకటి లెఫ్ట్ బ్రెయిన్. కానీ ఇప్పుడు ఓవరాల్ బ్రెయిన్ లో మనకి కాన్షియస్ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా మీకు సింపుల్ గా ఒక టెస్ట్ పెడతా. అలర్ట్ గా ఉండండి, మీరు పడుకున్న పొజిషన్ నుంచి లేచి స్టడీగా ఉండండి. ఎందుకంటే మీకు కేవలం 3 సెకండ్స్ టైం మాత్రమే ఇస్తా. కేవలం 3 సెకండ్స్ టైం, 3 క్వశ్చన్లు అడుగుతా. అలర్ట్ గా కరెక్ట్ గా సమాధానం చెప్పండి మైండ్ లో. ఆర్ ఎల్స్ పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ బాడీలో ఉన్న ఏదో ఒక హ్యాండ్ యొక్క 3 ఫింగర్స్ చూపెట్టండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీ మైండ్ లో ఏదో ఒక ఫ్లవర్ ని అస్యూమ్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3. థర్డ్ క్వశ్చన్ 5 to 10 లో ఏదో ఒక నంబర్ ని ఇమాజిన్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3. మీరు ఇమాజిన్ చేసుకున్న 3 ఆన్సర్లు ఏంటో చెప్పనా? అంత కరెక్ట్ గా కాకపోయినా అట్లీస్ట్ 3లో ఒకటైనా మ్యాచ్ అవుద్ది. ఫస్ట్ ఇది మీ బాడీలో ఏదో ఒక 3 ఫింగర్స్ ని మీరు చూపించండి అంటే రైట్ హ్యాండ్ యొక్క ఈ 3 ఫింగర్స్ ని మీరు చూపించి ఉంటారు. సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఫ్లవర్ ని ఇమాజిన్ చేసుకోండి అనగానే మీరు రోజ్ ఫ్లవర్ ని లేదా సన్ ఫ్లవర్ ని ఇమాజిన్ చేసుకొని ఉంటారు. థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి పక్కాగా చెప్తున్నా, అదా ఇదా కాదు, కరెక్ట్ గా మీరు 7 నంబర్ ని ఇమాజిన్ చేసుకొని ఉంటారు. ఇదంతా నాకెట్లా తెలుసు? మీ మైండ్ లో అనుకున్న ఆన్సర్స్ అట్లీస్ట్ 3లో ఒక 2 అన్నా నేను కరెక్ట్ చెప్పుంటాను. నాకెట్లా తెలుసు అనుకుంటున్నారా? దాట్స్ బికాస్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. నేను మీకు 3 సెకండ్లు మాత్రమే టైం ఇచ్చా. 1 2 3. కేవలం 3 సెకండ్లలో ఏదైనా క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు అప్పుడు అది కాన్షియస్ మైండ్ ఆన్సర్ చేయదు, సబ్ కాన్షియస్ మైండ్ ఆన్సర్ చేస్తుంది. ఎందుకంటే అంత పవర్, అంత తక్కువ టైంలో యాక్టివేట్ అయ్యే పవర్ మనకి సబ్ కాన్షియస్ బ్రెయిన్ కే ఉంది. సో మీకు ఏదో ఒక హ్యాండ్ యొక్క ఒక 3 ఫింగర్స్ చూపించండి అంటే మీరు ఎక్కువగా మీ డైలీ లైఫ్ లో యూజ్ చేసేది రైట్ హ్యాండే. సో ఆ రైట్ హ్యాండ్ యొక్క ఈ 3 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో అందుకే మీరు ఈ 3 ఫింగర్స్ ని చూపించడం స్టార్ట్ చేశారు. అండ్ సెకండ్ క్వశ్చన్, మీరు ఐదర్ రోజ్ ఫ్లవర్ లేదా సన్ఫ్లవర్ ఫ్లవర్ ని ఇమాజిన్ చేసుకున్నారు. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి గిఫ్ట్ ఇవ్వాలన్నా రోజ్ ఫ్లవరే వచ్చేది. లైక్ మీరు ఫుడ్ కన్జ్యూమ్ చేసేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్స్ ఎక్కువ చూసేటోళ్ళు. సో ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉంది కాబట్టి మీరు ఎమ్మటే సబ్ కాన్షియస్ మైండ్ మీకు రోజ్ లేదా సన్ఫ్లవర్ ని రికమెండ్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నంబర్ 7. మీ అందరికీ తెలుసు, మన ఇండియాలో కానివ్వండి, వరల్డ్ లో కానివ్వండి, రొనాల్డో నంబర్ కానివ్వండి, లేకపోతే ధోని గారి నంబర్ కానివ్వండి, ఇవన్నీ ఆ 7 అనే నంబర్ మనం రిపిటేటివ్ గా వింటూ వచ్చాం, రిపిటేటివ్ గా మన మైండ్ లో రిజిస్టర్ అయి ఉంది. సో 5 to 10 లో ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి అనగానే మీరందరూ కూడా 7 నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సో అర్థమైంది కదా సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ అనేది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని యూజ్ చేసి మీరు వండర్ చేయొచ్చు. సీరియస్లీ మీరు ఇమాజిన్ కూడా చేయలేరు ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎంత సూపర్ గా వర్క్ చేస్తుందో. విరాట్ కోహ్లీ నుంచి మొదలుపెట్టి షారుఖ్ ఖాన్ వరకు, ఎలాన్ మస్క్ నుంచి మొదలుపెట్టి రొనాల్డో వరకు అందరూ ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ని నమ్ముతారు. ఇప్పుడు కొంతమంది అంటారు, అరే వాళ్ళు ఏమన్నా కాల్ చేసి చెప్పారా అని. కామ్రేడ్స్ మీకు విషయం చెప్పనా? సీరియస్లీ వాళ్ళు కాల్ చేసి నీకే కాల్ చేసి ఇది చేస్తున్నా, దీన్ని నమ్ముతున్నా అంటే నువ్వు అసలు బిలీవ్ చేసే స్టేజ్ లోనే ఉండవు. అంత మైండ్ సెట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట వాళ్ళకి మనకి. అంటే అంతెందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రొనాల్డో గారి డైట్ అంటే ఆయన ఒక్క రోజులో ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంత వర్కౌట్ చేస్తారు, ఎంత తింటారో అదే మనం ఒక ఫాలో కాలేం. ఈవెన్ యూట్యూబ్ లో వాళ్ళ డైట్ మనకి తెలిసినా కూడా అది మనం ఫాలో కాలేం. ఇప్పుడు మైక్ టైసన్ ఉన్నాడు, రోజు 4 గంటలు లేసి ఉరుకుతానే ఉంటాడు, 15 కిలోమీటర్లు బీమాక్ తో కొడుతూనే ఉంటాడు. అవి మనకు తెలిసిన ఫాలో కాలేవు. ఎందుకంటే అవి అంత కష్టంగా ఉంటాయి. వాళ్ళు చేసే థింగ్స్ కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసే థింగ్స్ కానివ్వండి, వాళ్ళు ఫాలో అయ్యే డైట్ కానివ్వండి, వాళ్ళు ఫాలో అయ్యే టెక్నిక్స్ కానివ్వండి, అంత కష్టంగా ఉంటాయి. అందులో ఒకటే ఈ సబ్ కాన్షియస్ మైండ్. సో కాన్షియస్ మైండ్ అంటే మన నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు యాక్టివేషన్ లో ఉండేది అనమాట. అంటే చూడడం కానివ్వండి, సెన్సెస్ ని ఫీల్ అవ్వడం కానివ్వండి, నొప్పిని ఫీల్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్ కిందకి వస్తాయి. సబ్ కాన్షియస్ మైండ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం పడుకున్న తర్వాత ఇంకా ఎక్కువ యాక్టివేషన్ లోకి వస్తుంది. మనకు వచ్చే డ్రీమ్స్ అన్ని కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే వస్తాయి. ఈ కాన్షియస్ మైండ్ కి చిన్నప్పటి నుంచి ఒక టెక్నిక్ నేర్పిస్తారు, కొన్ని ప్యాటర్న్స్ నేర్పిస్తారు. ఆ ప్యాటర్న్స్ ని దాటి అది బియాండ్ ప్యాటర్న్ ఆలోచించనే జించదనమాట. కానీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఎలాంటి ప్యాటర్న్స్ లేవు. వన్స్ మనం పడుకున్న తర్వాత అది
మొత్తం ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏ యూనివర్స్ గురించి ఆలోచిస్తుంది, ఏ థింగ్స్ గురించి ఆలోచిస్తుందో ఎవరికి తెలియదు. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి ఏ బ్యారియర్స్ లేవు. అది ఎంత ఎక్స్టెంట్ వరకు అయినా వెళ్ళి ఆలోచించి నువ్వు అనుకుంటున్న సమాధానాన్ని తీసుకురాగలుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో మన మెమరీస్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో ఆ ఎమోషన్స్, మెమరీస్ అనేవి మనకి కావాల్సినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది వెళ్ళి ఎక్కడో ఉన్న ఆ చిన్న థాట్ ని తీసుకొచ్చి జాయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం అనుకుంటున్న గోల్ కి ఎక్కడో మన మెమరీలో స్టోర్ అయిన ఆ పర్సన్ గురించి మనకు గుర్తు చేస్తుంది. సో దట్ మళ్ళీ మనం ఆ పర్సన్ కి కనెక్ట్ అవుతాం. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు కొన్ని ప్రూవెన్ ఎగ్జాంపుల్స్ చెప్తా, సో దట్ అది ఎట్లా వర్క్ అవుతుంది అని సింపుల్ గా మీకు అర్థమైపోతుంది. ఫెడ్రిక్ వాన్ తెలుసా? మీరు ఒకవేళ కెమిస్ట్రీ చదువుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈయన ఒక సైంటిస్ట్ ఒక మాలిక్యూల్ స్ట్రక్చర్ మీద వర్క్ చేస్తున్నాడు. 6 హైడ్రోజన్ ఆటమ్స్ 6 కార్బన్ ఆటమ్స్ తో మిక్స్ అయి ఎలా ఒక స్ట్రక్చర్ ని ఫార్మ్ చేస్తుంది అన్నది ఆయనకి చాలా టఫ్ అనిపించింది. అంటే దాన్ని ఫిగర్ అవుట్ చేయడం, అరే ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, ఆ ఫార్మేషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన తలబద్దలు కొట్టుకుంటున్నాడు. ఆయన కాన్షియస్ బ్రెయిన్ ని మొత్తం ఉపయోగించాడు. ఉన్న బుక్స్ అన్నిటిని చదివాడు, ఉన్న టెక్నాలజీని అన్నిటిని వాడాడు, అందరికి కాల్ చేశాడు, ఆ ప్యాటర్న్స్ గురించి, ఆ థింగ్స్ గురించి మొత్తం రీసెర్చ్ చేశాడు కాన్షియస్ బ్రెయిన్ త్రూ. ఇక ఆయన వల్ల కాలేదు. సో ఆయన సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అయింది. ఆయన సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే నువ్వు నార్మల్ గా నీ లైఫ్ లో జరుగుతుంది, బట్ సబ్ కాన్షియస్ గా నీకు అదే థాట్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. నువ్వు 24/7 ఈ కాన్షియస్ బ్రెయిన్ మీద బాగా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసినప్పుడు సబ్ కాన్షియస్ బ్రెయిన్ ట్రిగర్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈయన జనరల్ గా ఒక ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటే జస్ట్ ఇట్లా పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. జస్ట్ నార్మల్ డేనే జరుగుతుంది, కాకపోతే సబ్ కాన్షియస్ యాక్టివేట్ అయ్యి ఆలోచిస్తూ ఉంది. సడన్ గా ఆయన మైండ్ లో ఒక పాము ఫిగర్ వచ్చింది అనమాట. ఆ పామే దాని తోకని తింటున్నట్టు ఒక సర్కిల్ ఫిగర్ అనేది ఫామ్ అయింది. ఆ ఫిగర్ ఫామ్ అవ్వగానే ఎమ్మటే ఆయన ల్యాబ్ కి వెళ్ళి ఆ స్ట్రక్చర్ ని ఆయన డ్రా చేశాడు. సో ఆ స్నేక్ డయాగ్రామ్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఆయన మైండ్ లో వచ్చిన ఆ స్నేక్ దాని తోకని అదే తింటున్న సర్కిల్ స్నేక్ డయాగ్రామ్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఆయన స్ట్రక్చర్ ని డ్రా చేశాడు. ఆ స్ట్రక్చర్ ఫేమస్ బెంజిన్ రింగ్. మీరు ఒకవేళ కెమిస్ట్రీ చదువుకొని ఉంటే ఈ బెంజిన్ రింగ్ గురించి మీకు ఐడియా ఉంటుంది. అది ఎట్లా ఫామ్ అయింది అంటే ఇట్లనే ఫామ్ అయింది, త్రూ సబ్ కాన్షియస్ మైండే ఫామ్ అయింది. ఇఫ్ నేను చెప్పేది మీకు నమ్మకంగా లేకపోతే గూగుల్ ఓపెన్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఈ బెంజిన్ రింగ్ ఎట్లా ఫామ్ అయింది అని 100 ఆర్టికల్స్ ఉంటే చదువుకోండి, మీ ఓపిక. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నికోలా టెస్లా మొత్తం సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఆయన డిజైన్ చేసింది ప్రతి ఒక్కటి కూడా ఆయన సబ్ కాన్షియస్ బ్రెయిన్ త్రూనే డిజైన్ చేశాడు. ఆయన విజన్, ఆయన ఇమాజినేషన్ యొక్క న్యూరల్ సర్క్యూట్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఏదైనా తను ఇమాజిన్ చేసుకుంటే దాన్ని కరెక్ట్ గా చూడగలడు అనమాట. ఏదైనా థింగ్ ఆయన అనుకున్నాడు అంటే దాన్ని ఎగ్జాక్ట్ గా చూడగలడు, పాయింట్ డీటెయిల్ త్రూ. చిన్నప్పుడు నికోలా టెస్లా నైగ్రా ఫాల్స్ దగ్గరికి వెళ్తాడు అనమాట. నైగ్రా ఫాల్స్ దగ్గర ఆయన అంకుల్ తో వెళ్తాడు. నైగ్రా ఫాల్స్ ని చూసి ఆయనకి ఒకటే థాట్ రన్ అవుతూ ఉంటది. అక్కడ ఒక వీల్ తిరుగుతున్నట్టు, ఆ వాటర్ త్రూ దా ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటున్నట్టు ఏదో రాండమ్ గా ఆయన ఏదో ఒక థాట్ వచ్చింది. ఆ వాటర్ పడుతుంటే ఆ రీల్ రొటేట్, అదొక్కటే ఫిగర్ ఆయన మైండ్ లో ఉంది అనమాట. సో ఆయన పక్కన ఉన్న అంకుల్ కి చెప్తాడు, అంకుల్ నేను పెద్ద అయిన తర్వాత ఒక వీల్ తయారు చేస్తా, ఏదైతే వాటర్ ని యూజ్ చేసుకొని పవర్ ని కన్జ్యూమ్ చేస్తుందో అది తయారు చేస్తా అంటాడు. ఎగ్జాక్ట్ గా ఆయన చిన్నప్పుడు ఏదైతే అన్నాడో ఎగ్జాక్ట్ గా 30 years తర్వాత ఆయన ఆ ప్రోడక్ట్ ని, ఆయన ఆ డిజైన్ ని కనిపెట్టాడు. ఏదైతే వాటర్ ని యూజ్ చేసుకొని రొటేట్ అయ్యి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుందో ఆయన సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక డైరెక్షన్ ఇచ్చాడు, ఒక మెసేజ్ ఇచ్చాడు, ఇది ఎలా అయినా కనిపెట్టాలి అని. అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉంది. ఆయన ఆ టైంలో దేన్ని ఫీల్ అవ్వట్లేదు, దేన్ని స్మెల్ చేయట్లేదు, దేన్ని ఆలోచించట్లేదు. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయి ఉంది. అంటే ఇప్పుడు నువ్వు నార్మల్ గా స్మెల్ ని ఫీల్ అవుతున్నావు, టచ్ ని ఫీల్ అవుతున్నావు, ఇవన్నీ ఫీల్ అవుతున్నావు అంటే నీకు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ లో ఉండు. నువ్వు ధీనంగా ఒక దగ్గర ఉండి ఇలా ఆలోచిస్తున్నావు అంటే మెల్లమెల్లగా నీకు సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ అయింది. సో అప్పుడు ఆయన ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఆ మెమరీ గానీ, ఆ ఎమోషన్ గానీ అట్లా స్టోర్ అయి ఉంది. సో ఎప్పుడైతే ఆయన థింగ్స్ అన్ని ఆయన ల్యాబ్ లో ఉన్నప్పుడు గానీ, వీటిలో ఉన్నప్పుడు గానీ అది ట్రిగర్ అయ్యి ఇది కనిపెట్టడం స్టార్ట్ చేశాడు. అండ్ అప్పుడు ఏదైతే ఎమోషన్, అప్పుడు ఏదైతే ఇమాజినేషన్ ఉందో అది ఇక్కడికి వచ్చి హెల్ప్ చేసింది. ఏసీ మోటార్స్ డిజైన్ ఏదైతే ఉంటుందో, సమ్ ఆఫ్ మీరు ఒకవేళ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది. ఏసీ మోటార్స్ డిజైన్ ఆయన కనిపెట్టిందే సబ్ కాన్షియస్ మైండ్ త్రూ. మాకు ఎలక్ట్రిక్ ల్యాబ్స్, నేను ఎలక్ట్రిక్ స్టూడెంట్, మాకు ఎలక్ట్రిక్ ల్యాబ్స్ లో ఫారడేస్ గురించి, లేకపోతే నికోలా టెస్లా గురించి అండ్ ఐన్స్టీన్ గురించి వీళ్ళ ఫొటోస్ ఉంటాయి అనమాట. మేము ల్యాబ్ కి వెళ్ళగానే ముగ్గురికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో అట్లా వీళ్ళ గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు మొత్తం ఈవెన్ ఐన్స్టీన్ కూడా మొత్తం సబ్ కాన్షియస్ మైండ్ త్రూనే. ఆయన ఏదన్నా ప్రాబ్లం E=mc² కనిపెట్టింది, మొత్తం థియరీస్ రాసుకొని అన్ని వర్కౌట్ చేస్తాడు. ఏది వర్కౌట్ కాదు, సబ్
అని పడుకుంటాడు, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది అండ్ వీటన్నిటి యొక్క ప్రాబ్లమ్స్ని అది సాల్వ్ చేస్తుంది. ఎమ్మట నిద్రలేసి ఎమ్మట ఒక పేపర్లో రాసుకుంటాడు. దట్స్ బికాస్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వగలిగితే అది ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి తోడ్పడుతుంది. ఐన్స్టీన్ది ఇంకొక స్టోరీ ఉంటుంది. ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు టీసీ వచ్చి నీ ట్రైన్ టికెట్ అడుగుతాడు అనమాట. అడిగితే ఆయన దగ్గర ట్రైన్ టికెట్ లేదు, మొత్తం ఎత్తుకుంటాడు, కింద ఎత్తుకుంటాడు, పక్కన ఎత్తుకుంటాడు. అప్పుడు టీసీ ఏమంటారంటే, ఆ టికెట్ కలెక్టర్ ఏమంటారా అంటే, ఓకే సార్ పర్లేదు, మీరు నాకు తెలుసు, మీరు ఫేమస్ సైంటిస్ట్, మీరు టికెట్ ఏం తీసుకొని అవసరం లేదా అని ముందుకెళ్తాడు. అయినా కూడా ఐన్స్టీన్ చుట్టుపక్కల ఎత్తుకుతా ఉంటాడు. అరే టికెట్ ఎదురా. మళ్ళీ టీసీ కలెక్టర్ వచ్చేసి, ఏం సార్ ఎందుకు ఎదుగుతున్నారు, అవసరం లేదని చెప్పాను కదా అంటే, అరే టికెట్ పోయిందని కాదు నా బాధ, ఆ టికెట్ లో రాసి ఉంటది నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది, నా డెస్టినేషన్ ఏంటి అనేది ఆ టికెట్ లో రాసి ఉంటది. అందుకురా బాబు నేను టికెట్ ఎదుగుతున్నా, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి నేను ఏదో ధ్యాసలో ఉన్నా, ఏదో మైండ్ లో ఉన్నా, నాకు అసలు ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు ఎక్కానో ఆ పర్పస్ ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు ఆ టికెట్ దొరకకపోతే నేను ఏడికి వెళ్ళేది, ఏడ దిగాలి అని చెప్పి ఆయన ఉంటాడు అనమాట. అంటే ఆయన రియల్ వరల్డ్ లో ఉన్నా కూడా సబ్ కాన్షియస్ మైండ్ త్రూ ఏదో ఒకటి ఆలోచిస్తా ఉన్నాడు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి ఏదో ఒకటి మెసేజ్ ఇస్తా ఉన్నాడు. సో సబ్ కాన్షియస్ మైండ్ కి నీకు ఏం కావాలి అనేది చెప్పి దాన్ని నువ్వు ట్రైన్ చెయ్యగలిగితే అది నీకు తెలియకుండానే నిన్ను ఆ డైరెక్షన్ లోకి తీసుకువెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. వీళ్ళంతా కాకుండా నాకు పర్సనల్ గా సబ్ కాన్షియస్ మైండ్ ఎట్లా హెల్ప్ అయింది అంటే, ఇదంతా కాదు వాళ్ళ ఎగ్జాంపుల్సే కదా, నాకు పర్సనల్ గా సబ్ కాన్షియస్ మైండ్ ఎట్లా హెల్ప్ అయింది అంటే, చిన్నప్పటి నుంచి నాకు ఈ మనీ స్ట్రగుల్ అనేది ఎప్పుడు కొడుతూనే ఉంది. దీని అమ్మ జీవితం ఏదో ఒకటి చేయాలి, మనీ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, మనీ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలి. అదే నేను సబ్ కాన్షియస్ మైండ్ కి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను, నాకు తెలియకుండానే మనీ అని. ఈవెన్ దో నాకు డిప్లొమాలో మంచి పర్సెంటేజ్ 85% వచ్చినా కూడా బీటెక్ నేను అసలు కాలేజ్కే పోలే. ఎందుకు, నేను ఆ మనీ డైరెక్షన్లోనే వెళ్తున్నా, నాకు తెలియకుండానే. నేను మ్యూచువల్ ఫండ్స్కి ఎంటర్ అయినా, క్విక్గా స్టాక్ మార్కెట్కి ఎంటర్ అయినా, దాని తర్వాత ఎమ్మటే స్టార్టప్స్కి ఎంటర్ అయినా, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్, ప్రతి ఒక్క ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకొని వెళ్తూనే ఉన్నా. ఎందుకంటే నా సబ్ కాన్షియస్ మైండ్కి తెలుసు నాకు మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో సేమ్ అలాగే నువ్వు కూడా నీ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పగలిగితే రేపు ఒక ఆప్షన్ వస్తుంది, నువ్వు జాబ్ సైడ్ వెళ్ళాలా, బిజినెస్ సైడ్ వెళ్ళాలా అన్నప్పుడు నీకు సబ్ కాన్షియస్ మైండ్ గట్కి ఫీల్ ఇస్తుంది అనమాట. లేదు నువ్వు అటు సైడే వెళ్ళు, నీకు పవర్ ఉంది, నువ్వు చేయగలుగుతావు అని. ఎవరైతే సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయలేకపోతారో, కాన్షియస్ మైండ్ అనేది టెంపరీ హ్యాపీనెస్ కోసం జాబ్ సైడ్ వెళ్తుంది. పెద్ద టాపర్లు, పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, కాన్షియస్గా డెసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతారు, ఫెయిల్ అవుతారు, తక్కువ మనీ ఎర్న్ చేస్తారు. కానీ సబ్ కాన్షియస్గా ఎవరైతే ఉంటారో, సబ్ కాన్షియస్ మైండ్ని ఎవరైతే ట్రైన్ చేస్తారో, వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకొని వాళ్ళు అనుకున్న టార్గెట్కి ఏదో ఒక రకంగా వెళ్ళడానికి ట్రై చేస్తారు. దయచేసి ఈ సబ్ కాన్షియస్ మైండ్ని పాన్ తోటి, అమ్మాయిల నగ్న అందాలతోటి నింపండి, కానీ తక్కువ నింపడానికి ట్రై చేయండి. ఈవెన్ దో సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఒక అమ్మాయిని పడేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. రోజు నైట్ వచ్చి అబ్బా దీన్ని ఎట్లా అట్లా పడేయాలి, ఇంప్రెస్ చేయాలి అంటావు, అది సబ్ కాన్షియస్ మైండ్కి తెలుసుకుంటుంది. సో దాని చుట్టూ ఒక ప్లాన్ వేసుకుంటుంది, అది అమ్మాయిని పడేలా చేస్తుంది. సో ఇలాంటి షిట్ అనేది చేయకండి. సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ మీద వర్క్ అవుతుంది. మీరు విజువలైజేషన్ మీరు రోజు ఇమాజిన్ చేసుకోగలిగితే, అరే నేను ఈ బాడీ షేప్కి రావాలరా అని చెప్పి దానికి రోజు మెసేజ్ ఇవ్వగలిగితే, పడుకునేటప్పుడు అరే నేను నైట్ ఇలా అవ్వాలి, లేకపోతే నేను నచ్చిన కార్లో తిరగాలి, నచ్చిన బంగ్లాలో తిరగాలి అన్నట్టు మీరు రోజు నైట్ అదే ఇమాజిన్ చేసుకోండి. రేపు సాలిడ్గా లేసి జిమ్ కొట్టాలి, బాడీ పెంచుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్కి రోజు రాత్రి ఫీడ్ చేయగలిగితే, రేపు పొద్దున్న లేకగానే మీరు అదే డైరెక్షన్లో వెళ్తారు. ఒకవేళ మీరు పాన్ నింపారు అనుకోండి, పొద్దున్న లేకగానే మీరు బాత్రూమ్కి వెళ్తారు. అండ్ ఈ లవ్ ఉంది చూసారా, ఈ లవ్ మీద నేను వీడియో వేస్తా. లవ్ అనేది అసలు లేనే లేదు, మొత్తం హార్మోన్సే, మొత్తం ఈ బ్రెయిన్ ఆడించే ఆటని. ఏ హార్మోన్ ట్రిగర్ అవుద్ది, అమ్మాయిని చూడగానే ఎందుకు ట్రిగర్ అవుతాము, వీటన్నిటి మీద February 14th ఎగ్జాక్ట్ February 13th or 14th లవ్ మీద వీడియో వేస్తా ఖచ్చితంగా, ఇదైతే ఫిక్స్. అండ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా ట్రైన్ చేయాలి అంటే అఫర్మేషన్స్, అంటే ప్రతిసారి మీరు చెప్పడం, మీ వాల్పేపర్లో మీరు అనుకున్నది వాల్పేపర్గా పెట్టుకోవడం కానివ్వండి. మీ ఇప్పుడు నాకు వాల్పేపర్స్ అన్నీ కూడా గివే ఉంటాయి, లైక్ బాబ్ మార్లే, బ్రూస్ లీ, జాన్ విక్, చెగువేరా, హిట్లర్, సిద్ధు మూసేవాలా, ఐరన్ మ్యాన్. సో ఈ అఫర్మేషన్స్ అనమాట. నా బోర్డు మొత్తం అదే నిండిపోయి ఉంటుంది. సో నా వాల్ పేపర్స్ కూడా అవే నిండిపోయి. సో 24/7 మీకు అవే ట్రిగర్ అవుతూ ఉండాలి, సో దట్ మీ సబ్ కాన్షియస్ మైండ్కి మెసేజ్ వెళ్తుంది. సో సింపుల్ థింగ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది విజువలైజేషన్ మీద వర్క్ అవుతుంది. మీరు రోజు ఇమాజిన్ చేసుకోగలిగితే మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఆ డైరెక్షన్కి తీసుకెళ్తుంది. సో ఇప్పటి నుంచే పడుకునే ముందు అండ్ ఇప్పుడే మీరు వీడియో పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో. అండ్ ప్రతిరోజు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారుగా, 2 రోజులకు ఒకసారి వీడియో
వీడియో వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా దాన్ని ట్రైన్ అవుతున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఆ గోల్ని అచీవ్ చేయకపోతే నా మెసేజ్ చేయండి. అండ్ ఎఫర్మేషన్స్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. చుట్టూ మీ అట్మాస్ఫియర్, మీ ఫోన్స్, ఇవన్నీ కూడా మీరు అనుకున్న గోల్కి తగ్గట్టుగానే ఉండాలి. అండ్ ఇంకొకటి, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. 3 AM 4 AM బ్రహ్మ ముహూర్తం గురించి. అప్పుడు మెడిటేషన్ చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పీక్ లెవెల్లో వర్క్ అవుతుంది, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ మన బాడీ గురించి, కామ్రేడ్, మన బాడీ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఈ బాడీ లాంటి మిషన్ ఏదైతే ఉందో, ఈ బాడీ లాంటి థింగ్ యూనివర్స్ లోనే ఏడ దొరకదు. నీకు బ్రెయిన్ లాంటి థింగ్ యూనివర్స్ లోనే ఎక్కడ దొరకదు. అంత పవర్ఫుల్ థింగ్స్ ఇవన్నీ. వీటిని వాడి అద్భుతాలు చేయొచ్చు. నీ బాడీ గురించి నువ్వు తెలుసుకుంటే అసలు అడ్డమైన తిండేది నువ్వు. నీ మైండ్ గురించి నువ్వు తెలుసుకుంటే దాన్ని కరెక్ట్గా ట్రైన్ చేస్తావు. నువ్వు రోజులో ఎంతసేపు పడుకోవాలి, ఎంతసేపు తినాలి, ఏం చేయాలి అన్న థింగ్స్ నీకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 to 25 తెలిస్తే 60 years నువ్వు ఇట్లా దున్నుకుంటావు. చెప్తున్నా కదా, సీరియస్లీ టార్గెట్స్ అనేది దాన్ని కంప్లీట్ చేస్తావు. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. Feb 14th అయితే ఖచ్చితంగా లవ్ మీద వీడియో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ కాన్షియస్ మీద వీడియో అయిపోయింది కదా. అండ్ ఒక పర్సన్ గురించి చెప్తా అన్నా కదా, ఆ పర్సన్ గురించి ఖచ్చితంగా చెప్తా. ఆ పర్సన్ గురించి వీడియోస్ రావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో road to 100K road to 150K కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.